లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளம். ஒரு పేరు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నాడీ శుద్ధి ప్రాణాయామం. ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టండి, కుడి చేతిని 2 వేళ్ళు ముడవండి. ఆల్టర్నేట్ బ్రీతింగ్. కుడి ముక్కు రంధ్రాన్ని మూయండి, ఎడమ నుంచి తీసుకోండి గాలి. ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి వదలండి. కుడివైపు నుంచి గాలి తీసుకోండి, ఎడమ వైపు నుంచి వదలండి. ఎడమ వైపు నుంచి తీసుకోండి, కుడివైపు నుంచి వదలండి. అలా చేస్తూ ఉండండి. టెన్ టైమ్స్ అవ్వగానే ఆపేసేయండి. చేతులు 2 లింక్ చేయండి. నేను ముందు చెప్పలేదండి, గడియారాలు తీసేయాలి, తీసి పక్కకు పెట్టండి. వాచెస్ బాడీ మీద మెటల్స్ లేదండి, వాచ్ ఉంటే తీయండి. కళ్ళజోడు ఉంటే పక్కన పెట్టండి. 2 చేతులు లింక్ చేయండి. ప్రశాంతంగా రిలాక్స్డ్గా, ఏమీ టెన్షన్ లేదు, రిలాక్స్డ్గా కూర్చుంది. గడ్డం వస్తుంది. వెన్నుపాము శుద్ధి. 2 చేతులు లింక్ చేయండి. ఫస్ట్ ప్రాణాయామం అయిపోయిందండి, ఇంకా చేస్తున్నారు. చేతులు ఇలా లింక్ చేయండి, వేళ్ళల్లో చేయి మీద చేయాలి. ఆ పాస్టర్లో కళ్ళు మూసుకొని కూర్చోండి. కొంచెం నిటారుగా, రిలాక్స్డ్గా, ఫ్రీగా ఉండండి, బిగపట్టినట్టు ఉండదు. తర్వాత శ్వాస తీసుకుంటూ మనస్సుని వెన్నెముక చివరిలో కింద మనస్సుంది అనుకొని, శ్వాస తీసుకుంటున్నప్పుడు మనస్సుని వెన్నెముక ద్వారా తలపై నుండి కనుబొమ్మల మధ్య తీసుకుని వస్తున్నాం. దాన్ని ఆజ్ఞాచక్రం అంటాం. శ్వాస వదులుతూ ఆజ్ఞాచక్రం నుండి బ్యాక్ టు మూలాధారం. శ్వాస తీసుకుంటూ మూలాధారం టు ఆజ్ఞ, శ్వాస వదులుతూ ఆజ్ఞ టు మూలాధారం. శ్వాస తీసుకుంటూ మూలాధారం టు ఆజ్ఞ, శ్వాస వదులుతూ ఆజ్ఞ టు మూలాధారం. ఇంకొకటి టైమ్స్ చేయండి. అయిన తర్వాత ఆపేయండి. జనరల్గా నార్మల్ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి. నేను చెప్పేది వింటూ ఉండండి. ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ ప్యూరిఫికేషన్ చేస్తున్నామండి. మీరు కూర్చున్న చోటు, పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుతున్నవి. మీరు కూర్చున్న చోటు, పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుతున్నవి. మీరు కూర్చున్న చోటు, పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుతున్నవి. దివ్యమైన శక్తి మీ శరీరంలో, ప్రాణంలో అలలు అలలుగా కలిగించింది. దివ్యమైన శక్తి మీ శరీరంలో, ప్రాణంలో అలలు అలలుగా కలిగించింది.
దివ్యమైన శక్తి మీ శరీరంలో ప్రాణంలో అలలు అలలుగా కలిగించు. రక్ష దివ్యమైన శక్తి ప్రేమవళ్ళు సర్వ కార్యములను సర్వ ప్రదేశములను మీకు తోడు నీడగా వెన్నదండగా మార్గదర్శిగా ఉంటున్నాం. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, జ్ఞానపిత శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారికి నమస్కారం. కొంచెం సేపు కళ్ళు తెరిచి నేను చివర గమనిస్తూ ఉండండి. కొంచెం సేపు కళ్ళు ఎటు చూడకండి, కేవలం మీ ముక్కు చివర గమనించి కళ్ళు మూసుకోండి. మాస్టర్ మీ దగ్గరికి వచ్చేంత వరకు మీరు శ్వాసనే గమనిస్తూ ఉండండి.
కనుబొమ్మల మధ్యన ప్రశాంతంగా ఆ ప్రజెంట్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక బెల్ సౌండ్ చేస్తాము. ఆ బెల్ వైబ్రేషన్ని కూడా ఆజ్ఞాచక్రంలో అంటే కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రంలో రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు వెళ్ళండి. నోబల్
కన్నుతోపుల మధ్యన ఆ ప్లజెంట్ సెన్సేషన్ని గమనించండి. ఆలోచనలు వస్తే పక్కన పెట్టండి. పల్సింగ్ సెన్సేషన్ కానీ సుడి తిరుగుతున్నట్టుగా కానీ లేదా బ్లాంక్గా ఉన్న దాన్ని గమనిస్తూ ఉంది. మాస్టర్స్ మీ దగ్గరికి వచ్చి ప్రసాదం ఇచ్చినప్పుడు కుడి చేయి చాపండి అన్నప్పుడు మాత్రమే కుడి చేయి చాపండి, కళ్ళు తెరవద్దు. ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని మళ్ళీ చేతులు ఇలాగే దుమ్ము చేసి మైండ్ని ఆజ్ఞాచక్రంలో పెట్టండి. కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకునే ఉండేది. కుడి చేయి చాపి తీసుకుని చప్పరిస్తూ గమనించండి. చేతులు కళ్ళు కుడి నోట్లు వేసుకొని చప్పరిస్తూ గమనించండి. కళ్ళు మూసుకోండి. చేతులు కూడా తినేసి రెండు చేతులు మళ్ళీ ఎప్పటిలాగా లింక్ చేయండి. మనసుని ఆజ్ఞాచక్రం
వాల్మీకి వెళ్ళండి. ధ్యానం ముగిస్తున్నాము. ఇంకొక 5 నిమిషాల్లో పూర్తి చేస్తామండి. ఈ పుణ్యదినాన వేదాద్రి మహర్షి దయ వలన శక్తివంతమైనటువంటి కుండలిని దీక్ష ఆజ్ఞాచక్రంలో మీకు ఇవ్వబడింది. దీనిని క్రమం తప్పకుండా ఆచరిస్తూ జీవితంలో ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము, శాంతిని పొందుకుంటారు. శక్తిని మానసికంగానే మీ శరీరం అంతా వ్యాపించినట్లు గీతమైంది. మనసులో మీ జీవిత భాగస్వామిని గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా వారికి సుఖినో భవంతు లేదా వాడున వడమడని అని దీవించండి. మీ సంతానంలో ఒక్కరొక్కరిని మనసులో తెచ్చుకొని మనస్ఫూర్తిగా వారిని సుఖినో భవంతని దీవించండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారిని కూడా మీ మెంటల్ పిక్చర్లో తెచ్చుకుని మనస్ఫూర్తిగా దీవించండి. ముఖ్యమైన స్నేహితులకు, బంధువులకు సుఖినో భవంతు. మీరు పనిచేసే చోట దినసరి కార్యక్రమాల్లో మీతో సాన్నిహిత్యం ఉన్న వారందరికీ సుఖినో భవంతు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనస్మానాలను కరుణతో దీవించండి. గురుదేవుడు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారి వేదాత్రయం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. ఆలయ జ్ఞాన మందిరం సుఖినో భవంతు. వివేకానంద యోగ కేంద్రం సుఖినో భవంతు. అందరూ చెప్పచ్చు. వివేకానంద యోగ కేంద్రం సుఖినో భవంతు. వివేకానంద యోగ కేంద్రం, హైదరాబాద్ స్టే అకాడమీ ట్రస్ట్, కుండలిని యోగ సాధకులు, వారి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ధ్యానంలో పాల్గొన్న మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు 2 కర్తవ్యాలు. మీరు మీ జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించడం, కష్టాల్లో ఉన్న వారికి మీ వల్ల సాధ్యమైన సహాయం చేస్తారు. మీరు మీ జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించండి, కష్టాల్లో ఉన్న వారికి మీ వల్ల సాధ్యమైన సహాయం చేస్తారు. మీరు మీ జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించడం, కష్టాల్లో ఉన్న వారికి మీ వల్ల సాధ్యమైన సహాయం చేస్తారు. ప్రపంచ సంక్షేమ కాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవాలి. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడాలి. ప్రపంచంలో యుద్ధ విరోధ భయం లేక ప్రజలు శ్రమపడుతూ సమృద్ధి కాపాడుకుంటూ జీవించాలి. లోకమంతటా మానవ జాతి శాంతి అనలకు తరగని పెన్నిధిని పొంది పెరగాలి. వర్షకాలం. ఈ లోకంలో సకాలంలో సుదృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లేదన్నారు. ఈ లోకంలో సకాలంలో సుదృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లేదన్నారు. ఈ లోకంలో సకాలంలో సుదృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లేదన్నారు. అందరూ చెప్పండి. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనలుగా, మన చుట్టూ శాంతి నెలకొనలుగా, ప్రపంచమంతటా శాంతి నెలకొనలుగా. శాంతి శాంతి శాంతి. 2 చేతులు రబ్ చేసుకోండి. కళ్ళు తెరవద్దు. ఇప్పుడే అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. కుడి చేతి వేళ్ళు ఎడమ చేతి వేళ్ళ మీద వచ్చేటట్టుగా పెట్టుకోండి. అరచేతులు మాత్రమే కళ్ళ మీద ఉండాలి, వేళ్ళు నుదురు మీద ఉండాలి. చేతులు కొంచెం దూరంగా తీసి కళ్ళు తెరిచి మీ చేతుల్లో చూడండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. 2 చేతులతో తల, భుజాలు, నడుము, కాలి వేళ్ళ వరకు రబ్ చేసుకోండి. రెండు చేతుల్ని తల పైన నమస్కారం చేస్తున్నట్టుగా పైకి బాగా పైకి లేపి జోడించండి.
దీర్ఘంగా 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. చేతులు కిందికి తింపండి. ఎదురుగా మహర్షి ఫోటోకి నమస్కారం చేసుకోండి. కొంచెం కాళ్ళు స్ట్రెచ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా టు 40 minutes కూర్చున్నారు. ఇంత మాత్రం కంఫర్టబుల్గా కూర్చోగలిగితే మీరు కూర్చొని మరీ ఇబ్బందిగా ఉంది కాళ్ళప్పుడు అలాంటివి వస్తే మైండ్ ఉంటుంది కాబట్టి చేతులు కూర్చొని కింద కాళ్ళు కాపాడు కింద కూర్చున్నా లేదా చేతులు కూర్చున్నా కాళ్ళు కాపాడు కూర్చొని దీనికి సాధారణంగా మనం ఎంటీ స్టమక్తోనే చేయడం మంచిదండి. ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే మీరు కాలకృత్యాలు తీర్చుకొని స్నానము అలాంటివి చేస్తే కంఫర్టబుల్. చేయకపోయినా పూజకు ఎట్లా నియమాలనే అలాగే లేదు. మనసుతో దగ్గర మనం చేసేది ఆత్మశుద్ధి చేస్తున్నాము కాబట్టి నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే మీకు కంఫర్టబుల్గా ధ్యానం చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేసినాక ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మనం లేట్గా లేచి ఎక్సర్సైజ్ చేసి ధ్యానాన్ని కూర్చుంటే చుట్టూ శబ్దాలు అరుపులు అవన్నీ ఉంటే కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. కాబట్టి ధ్యానం చేసినాక కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. బట్ ఎంటీ స్టమక్తో ఉండాలి. లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో 3 to 5 days చేయకండి. మిగిలిన సమయాలలో రెగ్యులర్గా చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా భోజనము అల్పాహారం అయితే 1 గంట ఆగండి. టీ లాంటివి అయితే 1 half an hour ఆగండి. భోజనం చేసిన తర్వాత అంటే మార్నింగ్ ఎలా ఎంటీ స్టమక్తో చేస్తాం, కానీ సాయంత్రం చేయాలి అంటే లంచ్ అయిపోయిన తర్వాత 3 to 3 hours గ్యాప్ మినిమం ఉండాలి. 3 to 4 hours గ్యాప్. 1 o'clock మన లంచ్ ఏంటంటే 2, 3, 4 or 5 o'clock నుంచి మీరు రాత్రి 8, 9 దాటకుండా మరీ మిడ్ నైట్ చేయకండి బిగినర్స్. 4 o'clock నుంచి 8 లోపల అంటే మీరు ఎప్పుడు లేట్గా 3 o'clock భోజనం చేస్తే అక్కడి నుంచి 3 గంటల గ్యాప్ తీసుకున్నాక చేయండి. ఏమీ లేదు, మనం భోజనం చేసినప్పుడు ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రాన్ని తీసుకుని వస్తే డైజెషన్కి ఉపయోగపడే ఎనర్జీని కూడా పైకి తీసుకొస్తుంటాం. కాబట్టి అప్పుడు ఆ డైజెషన్ స్లో అవ్వచ్చు. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి. కాబట్టి ధ్యానం కుదరదు. పైగా తినగానే ధ్యానాన్ని కూర్చుంటే నిద్ర కూడా వస్తుంది. కాబట్టి ఇది ధ్యానం చేయడం అనేది కరెక్ట్ కాదు. మినిమం 3 to 4 hours గ్యాప్ పెట్టుకోండి తింటే. ఈవినింగ్ స్నాక్స్ టీనో టిఫినో ఏదో తీసుకున్నాను అని అనుకుంటే ఆఫీస్ నుంచి రాగానే ఒకవేళ 1 half an hour 1 hour ఆగిన తర్వాత చేయండి. లేదు అంటే ధ్యానం చేసిన తర్వాత మీరు తినచ్చు. గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకేంటి హెల్త్ అన్ని రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఉదయం సాయంత్రం చేయండి. 1 అర్ధ గంట మనం ఏమి అలారం పెట్టుకొని అక్కర్లేదు. మీకు మీరుగా చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ముందు ఉన్నది చూసి చదువుకొని తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఆజ్ఞ మీరు కూడా ఇట్లా టచ్ చేయాల్సిన పని లేదు. ఆజ్ఞలో ధ్యానం చేస్తున్నానని మీరు మనసులో చెప్పుకుంటారు. ఆటోమేటిక్గా మైండ్ ఇక్కడ ఉంటుంది. కొంచెం కర్మలు ఇట్లా అనుకోగానే మైండ్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్ సౌండ్స్ ప్రసాదాలు ఇవన్నీ రేపటి నుంచి ఏమి ఉండవు. జస్ట్ మనసులో ఒక 20-25 నిమిషాలు ఇక్కడ లగ్నం చేయండి. థాట్స్ వస్తే వాటిని పక్కకు పంపించే ప్రయత్నం చేయండి. అలా 20 అట్లా అయిపోయిన తర్వాత ఎండింగ్లో శక్తిని శరీరం అంతా వ్యాపింప చేసుకుంటున్నానని మానసికంగా చెప్పుకోండి. అంటే ఇక్కడ ఏకాగ్రతగా ఉన్నటువంటి శక్తి బాడీ అంతా స్ప్రెడ్ అయినట్టు ఫీల్ అవుతుంది. ఆ తర్వాత బ్లెస్సింగ్స్ ఆర్డర్, ఒక ఆర్డర్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. లేదు అని అంటే మీరు 1-2 సార్లు ఆ ఇన్స్ట్రక్షన్ షీట్ చదువుకుంటే మీకు గుర్తుంటుంది. ముందు మిమ్మల్ని మీరు దీవించుకుంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానము, శాంతి కలుగుతాం. తర్వాత మీ జీవిత భాగస్వామి. ఆ తర్వాత సంతానం గుర్తుంటుంది కదా, ఆర్డర్ సంతానం. తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సహోదరులు అనమాట. ఆ తర్వాత బంధువులు, మిత్రులు. ఇంకేమైనా అంటే మీరు ఆఫీస్లో పనిచేసే చోట కొలీగ్స్, మాస్ కొలీగ్స్, సబార్డినేట్స్ అందరూ కూడా. ఆ తర్వాత ఎనిమీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లెస్ చేస్తున్నాం. ఈ వేదాక్రియం ఏది గుర్తుంటే అది ఏదైనా ఒకటి మిస్ అయిపోయినా బిగినర్లో ఏమీ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీరు
ఏం చెప్పుకుంటారు అనంటే ఇప్పుడు ఈ వివేకానంద యోగ కేంద్రం ద్వారా మీరు పరిచయం అయ్యారు కాబట్టి ఈ కేంద్రం కూడా వర్తిల్లాలి అనే భావనతోని కేంద్రానికి సుఖలోభం తర్వాత ధ్యానం చేస్తున్న మీరు వాళ్ళందరి గ్రూప్లో చేస్తే అందరూ చెప్పుకుంటారు. ఏంటంటే 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించాను, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తాను. ఇంత గుర్తు లేకపోతే ఎవరిని బాధించను, ఇతరులకి సాధ్యమైన సహాయం చేస్తాను. మీ ఓన్ వర్డ్స్లో మీరు అనుకోవచ్చు. ఆ తర్వాత ప్రపంచ సంక్షేమ కాంక్ష అని లేదు, వానలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి. ఇవి గుర్తుంటే జనరల్గా అది గుర్తు రాకపోయినా బిగినింగ్ కదా, తర్వాత మీకు అలవాటు అవుతుంది. లోకా సంస్థ సుఖినో భవంతు, అందరూ కవర్ అవుతారు. సర్వే జన సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనుగాక, మన చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచం అంతటా శాంతి నెలకొనుగాక అని చెప్పి 2 చేతులు రబ్ చేస్తారు, కళ్ళ మీద పెట్టుకుంటారు, మళ్ళీ కళ్ళు తెచ్చి చేతుల్లో చూస్తారు, శరీరం అంతా ఎనర్జీని పాస్ ఆన్ చేసుకుంటారు. ఆ తర్వాత 2 చేతులు పైకి ప్రతి ఇక్కడి నుంచి బ్రహ్మజ్ఞానం వరకు ఎన్ని మెడిటేషన్స్ నేర్పించినా బిగినింగ్ ఇలాగే ఉంటుంది, ఎండింగ్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉంటుంది. మధ్యలో ఏ చక్రం మీద ధ్యానం చేస్తాం అనేది మారుతుంది తప్ప బిగినింగ్ ఎండింగ్ సేమ్ ఉంటుంది. మీరు ఎంత హైయెస్ట్ మెడిటేషన్ నేర్చుకుంటారు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. కుదిరితే నేను రాత్రి రికార్డ్ చేశాను తురియా ధ్యానం, కాకపోతే 20 నిమిషాలు ధ్యానానికి కామ్గా ఉంటాను కదండి. ఆ టైంలో రికార్డ్ చేసుకుంటూ మీరు ఎప్పుడు అది ఎడిట్ చేసి ఇవ్వగలిగితే వీళ్ళ గ్రూప్లో ఆ బిగినింగ్ది నేను చెప్పిందే ఉంటుంది, ఎండింగ్లో బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కండక్ట్ చేసినట్టుగానే ఉంటుంది. ఆ మధ్యలో మీరు ఏమైనా ఎడిట్ చేయగలుగుతారా ట్రై చేయండి. ప్రయత్నిస్తే అది గ్రూప్లో పెట్టేస్తాము. మీ కన్వీనియంట్ అయితే దాన్ని ఆన్ చేసుకుని కూడా కొద్ది రోజులు అలవాటు అయ్యేంత వరకు మీరు చేసుకుంటే రాత్రి ట్రై చేశాను. 11 o'clock అప్పుడు ట్రై చేస్తే కూడా బయట అరుస్తూ ఉన్నాయి. ఏరోప్లేన్ మోడ్లో పెట్టి చేస్తే కూడా ఆ సౌండ్ వినిపించింది. అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీకు పంపమంటే అది పంపిస్తాను. బట్ తను కుదిరితే డిస్టర్బెన్స్ లేకుండా ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ధ్యానం చేస్తుంటే కూడా బయట స్ట్రీట్ వెండర్స్ ఏదో మాట్లాడుతున్నారు, అవి వినిపిస్తున్నాయి. బట్ మనం ధ్యానంలోకి వెళ్ళిపోతే అది పట్టించుకోండి. కాకపోతే డాగ్ పార్కింగ్ అనేది వద్దు కదా, ట్రై చేస్తామండి. అంతవరకు మీరు ధ్యానం చేయాలంటే ఇప్పుడు అర్థమైంది కదండి. బిగినింగ్ ఏం చెప్పుకోవాలో చూసి చదువుకోండి, పర్వాలేదు, కూర్చోండి. ఎండింగ్లో బ్లెస్సింగ్స్ ఎన్ని గుర్తుంటే అన్ని ఆర్డర్లో చెప్పుకోండి. ఆ 20 నిమిషాలు ఇక్కడ మాత్రం మనసుని లగ్నం చేసి బయట మీరు ఎట్లా ఫీల్ అయ్యారు చెప్పండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది, మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి కాళ్ళ నొప్పులు ఉన్నాయి అని అంటే అక్కడ ఎక్కువసేపు కూర్చోవడం ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే మీరు మీ కంఫర్టబుల్ ఎక్సర్సైజ్లు అన్ని యోగాసనం చేసే వాళ్ళకి బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అది లేనప్పుడు కింద కూర్చోవడం ఇబ్బంది అవుతుంది అని అంటే మెల్లమెల్లగా సాధన చేయండి. లేదు అని అంటే ధ్యానమే ప్రధానమైన పైన కూర్చొని మైండ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్. బిగినింగ్ కూడా కొంచెం వైబ్రేషన్స్ క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అయినట్టుగా వచ్చింది. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఆ వైబ్రేషన్ రంగులు చూడద్దు, రూపాలు చూడద్దు, కేవలం ఏదైనా వైబ్రేషను, ఎనర్జీ లేక కదలిక, హెవీనెస్, బరువుగా లాగినట్టుగా మీకు అనిపించిన ఆ ఫీలింగ్స్ మీదనే ఫోకస్ చేయండి. ఇక్కడ కాళ్ళు తిమ్మిర్లు అయిపోయినా కదా, ఇక్కడ తిమ్మిర్లు వచ్చాయి. తిమ్మిర్లకి ధ్యానానికి సంబంధం లేదండి. మనకి కూర్చుంటే సర్క్యులేషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంటే అలా మనకు తిమ్మిర్లు అవడము, పెయిన్ రావడం జరుగుతుంది. కానీ ఎనర్జీ మాత్రం ఎక్కడైనా మనం ఫీల్ అవ్వాల్సింది ఎనర్జీ. ఇక్కడ రూపము కాదు, మంత్రము కాదు, థాట్స్ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం మనం అనుకుంటే. ఓన్లీ వైబ్రేషన్ ఇక్కడ ఉన్నాం. అంటే బెల్ కొట్టినప్పుడు కూడా చాలా మెల్లగా ఉంటే మన మైండ్ ఒక కామ్ స్టేట్లోకి వెళ్ళిపోతేనండి. అంటే చెప్తారు యోగులు, మనం ఆ స్థితికి రాలేదు కానీ గుండు సూది కింద పడితే కూడా బాబు వెళ్ళినట్టు వినిపిస్తుంది. అంటే మైండ్ అంత సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది అని అంటారు. మనం ఎంత భావాతీత స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఏ శబ్దాలు కూడా తెలియకుండా ఉంటుంది. అది అంచెలంచెలుగా జరుగుతుంది. కుదిరినంత వరకు వైబ్రేషన్ మీదనే ఫోకస్ చేయాలి.
మనం చేస్తున్నంతసేపు ఇక్కడ మీకు నాడీ కొట్టుకున్నట్టు చెప్పాను కదా 3 ఫీలింగ్స్, లేదా నాడీ పల్సింగ్ సెన్సేషన్ లాగా కానీ, సుడి తిరుగుతున్నట్టుగా ఉన్నా, లేకపోతే బ్లాంక్గా ఉన్న, బరువుగా లాగినట్టు. అయితే ఇప్పుడు ధ్యానం చేసినప్పుడే కాకుండా మహర్షి ఏం చెప్పారంటే 24 అవర్స్లో మీరు మెలకువతో ఉన్నప్పుడు, అంటే ఈవెన్ నేచర్ కాల్ అటెండ్ అవుతున్నప్పుడు కూడా కొంచెం ఇలా అనుకోండి, ఇక్కడ వైబ్రేషన్ తెలిస్తే మీరు భోజనం చేస్తున్నప్పుడు కానీ గుర్తుంది విత్ అవేర్నెస్. అలా ప్రయత్నం చేయండి. ఈ 1 వీక్లో మీకు ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ధ్యానం చేయనప్పుడు బస్సులో ప్రయాణం చేస్తుంటే కూడా అక్కడ మనకు ఆ వైబ్రేషన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. మీరు అంటే కారు నడుపుతున్నప్పుడు కారు అప్పేసే నేను చెప్పను, కానీ సడన్గా కూడా మనం ధ్యానానికి కూర్చోకపోయినా కూడా ఆ సెన్సేషన్లో ఆ ఫీలింగ్ మీకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యినట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి డిస్టర్బెన్స్ లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో ఉంటే కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు అవసరం. కానీ ధ్యానం చేసినప్పుడు ఎప్పుడు కూర్చున్నా ఈ ముందు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా అనుకోమంటారు. అవి లేకుండా ఎట్లా కూర్చుంటే అంటే మనకి తెలియకుండానే ఇక్కడ నెగటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు. దానివల్ల మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చోటు శుభ్రము, దేహ శుభ్రము, రక్ష, ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. లేవగానే మీరు మీకు, మీ కుటుంబానికి, పిల్లలందరికీ కూడా ఒకసారి ప్రొటెక్షన్ చేస్తారండి. ఉదయం వేసిన దగ్గర నుంచి అందరూ రోడ్ల మీద వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఇంటికి రావాలనే సంకల్పం ఉంటుంది. నిద్ర లేవగానే ఒకసారి ప్రొటెక్షన్ వేసుకోండి. ధ్యానం చేసినప్పుడు అందరినీ బ్లెస్ చేసి ప్రొటెక్షన్ వేసుకుంటాము. మనకు కూడా రక్షణ ఉంటుంది. అది ఒక కవచం లాగా ఉంది, కనిపిస్తుంది. ఒకటి ఫెయిత్, ఇంకొకటి ఆ ఫెయిత్తో మనం చేసేటటువంటి విధానం. అది డెఫినెట్గా కాపాడుతుంది. మీరు కార్ స్టార్ట్ అవ్వగానే, వెహికల్ స్టార్ట్ అవ్వగానే కూడా ఒకసారి ఒక 2-3 రోజులు అయితే మీకు అలవాటు అయిపోతుంది. ఆ మాటలు అవన్నీ కూడా చూసుకోండి. ఆ కారుకు ఒకసారి ప్రొటెక్షన్ వేసుకోండి. పెద్ద ప్రమాణం చిన్నగా కూడా పోయే ఛాన్సెస్ ఉంది. అంటే కర్మను పూర్తిగా తప్పించుకోలేము, బట్ కొంతవరకు డైల్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ జాగ్రత్తలు మనం పాటించవచ్చు. అంటే గోడ మరీ ఇబ్బందిగా ఉంటే చేయండి. ఇప్పుడు ప్లాస్టిక్ చేయండి, ఐరన్ చేయండి కాకుండా ఈ ప్లాస్టిక్ చైర్లు, వుడెన్ చైర్లు, ఇట్స్ ఓకే, కాఫీ పెట్టండి. కుదిరినంత వరకు గోడ నేల లాంటిది ఏదైనా ఉండదు, ఎనర్జీ దానికి ఇదవుతుంది అని అంటారు. గోడ సపోర్ట్ అవుతుంది. లైట్ నెమ్నెస్ వచ్చిందమ్మా ఫోర్ హెడ్ దగ్గర, నెమ్నెస్ వచ్చింది ఫోర్ హెడ్ దగ్గర లైట్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూలాధార నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు రూట్ ఫ్రంట్ సైడ్ నుంచో బ్యాక్ సైడ్ నుంచో బాడీ ఫ్రంట్ నుంచి వెన్నెముక నుంచి మనకి టచ్ చేసే వాళ్ళు వెనక నుంచి టచ్ చేస్తారు. ఇక్కడ ఇది కూడా చక్రాలన్నీ కూడా వెన్నెముకని అనుకుని ఉంటాయి. అవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఇది పిట్యూటరీ గ్లాండ్తో కనెక్షన్ అయ్యి ఉంటుంది. మూలాధార చక్రం ఏమో సెక్షువల్ గ్లాండ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్వాదిష్టానికి ఒకటి ఒక్కొక్క గ్లాండ్తో ఉంటుంది. బ్యాక్ మీరు ఎలా శ్వాస తీసుకుంటారు కదా, వెన్నుపాము. శ్వాస తీసుకున్నప్పుడు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటామంటే వెన్నుపాము నుంచి, మూలాధారం నుంచి వెన్నుపాము ద్వారా ఇక్కడికి వస్తున్నాం, తల నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి కింద. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఒక్కొక్క చక్రం దగ్గర ఎనర్జీ స్టాగ్నెంట్ అయిపోతే, బ్లాక్ అయిపోవడం వల్ల మనకి నడుము నొప్పి, ఆఫీ వస్తాయి. రీజన్ ఇది ఒకసారి డాక్టర్స్ కూడా అర్థం కావచ్చు. ఎనర్జీ ప్రాబ్లం అది కాకుండా ఉండడం కొరకు మనం మూలాధారం నుంచి ఆజ్ఞ నుంచి మూలాధారం ఒక 5 times చేస్తాం. ఒక 2 సార్లు ఎక్కువైనా నష్టం లేదు, తక్కువైనా నష్టం లేదు. ఇది మనం ఒక 10 times చేయండి, ఇది 5 times చేయండి. ఇంకా ఇది 1 week చేయండి. చేసేటప్పుడు కళ్ళద్దాలు పక్కన పెట్టండి, స్పెక్ట్స్ పక్కన పెట్టండి. మీరు ఏమన్నా మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ చూసి చదువుకుంటాను అంటే కళ్ళద్దాలు పెట్టుకొని చూసి చదివిన తర్వాత అది పక్కన పెట్టి చేతులు లింక్ చేసేసుకొని కళ్ళు మూసుకొని మనసును అక్కడ లభించండి. ఒక్క ధ్యానం చేస్తున్నప్పుడే కాకుండా ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు కూర్చోబెట్టాలి. ప్రతిసారి ఇవన్నీ చెప్పండి, కానీ ఉదయం సాయంత్రం ధ్యానాలు కూర్చోండి మాత్రం ఈ వెంటనే చేయండి. ఉంది కొందరికి అవి నేను అప్పుడు మెడిటేషన్స్ యూట్యూబ్లో చూసాను. ఇలా 2 పుట్టకంటే 2 పాములు ఇలా మళ్ళీ అలా ఊహించుకోవచ్చు అంటారా? అట్లా ఇది ఊహించండి. జస్ట్ ఎనర్జీ ఎనర్జీనే ఊహించుకోమని చెప్పేసి
ఇవన్నీ కనిపిస్తాయి. అవును. వైర్లో ప్రవహిస్తున్న ఎనర్జీని మీరేమి చూడలేరు, పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఆ విద్యుత్ శక్తి ఎట్లాంటిదో ఈ శక్తి కూడా నామరూపాలు ఏమీ లేవు. నామరూపాలు ఏమీ లేవు. ఎనర్జీగా feel అవుతుంది. అంటే మనకి కొన్ని భ్రమలు ఉంటాయి. కుండలిని అలా తీసుకొచ్చి వాళ్ళు ఒక పాము లాగా సర్పెంట్ పవర్ అని చెప్పి ఏమీ వద్దండి, జస్ట్ ఎనర్జీని ఎనర్జీ లాగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ మనము బ్రహ్మము అని చెప్పుకున్నాము, శక్తి కణం అని చెప్పుకున్నాం కదా. దీన్ని మనకి అర్థం అవడం కొరకు ఆ బ్రహ్మాన్నేమో శివుడిగా, శక్తినేమో పార్వతీదేవిగా, అమ్మవారిగా, వాళ్ళిద్దరి కాస్మిక్ డాన్స్ అని చెప్తుంటారు కదా. శివపార్వతుల నాట్యం, తాండవం అని చెప్తుంటారు కదా. అదేంటంటే ఈ ఎనర్జీ పార్టికల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. రొటేట్ అయినప్పుడు దేంట్లో రొటేట్ అవుతున్నాయి? అలా సముద్రంలో లేచినట్టుగానే ఈ పార్టికల్ రొటేట్ అయ్యేది బ్రహ్మంలోనే కదా, బ్రహ్మంతోనే క్లాష్ అవుతాయి కదా. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ అవి అసోసియేట్ అయిపోయి పంచభూతాలు ఈ సృష్టిని ఏర్పడింది కదా. ఇదే శివపార్వతుల తాండవం లాగా చెప్పుకుంటారు. అంటే అక్కడ శివము ఉండాలి, శక్తి ఉండాలి. అమ్మవారిని శక్తి అంటున్నారు. అట్లాగే ఇక్కడ శక్తి కణము, అబ్సల్యూట్ స్పేస్ బ్రహ్మం, ఈ రెండింటి కాంబినేషన్తో ఆ రాపిడిలో వచ్చేది యూనివర్సల్ మ్యాగ్నెటిజం. అంటే శివానికి పాజిటివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, శక్తికి నెగటివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్లస్ మైనస్ ఏంటి? మ్యాగ్నెటిజం కదా, కాంబినేషన్ ఆఫ్ బోత్. పాజిటివ్నెస్ అండ్ నెగటివ్నెస్ ఏమవుతుంది? మ్యాగ్నెటిజం. యూనివర్స్లో ఫామ్ అయిందంతా యూనివర్సల్ మ్యాగ్నెటిజం. మనలో కూడా ప్రాణశక్తి ఉంది, మనలో కూడా స్టాటిక్ స్టేట్ ఉంది, బ్రహ్మం ఉంది. ఈ రెండింటి కాంబినేషన్తో మనలో ఏర్పడింది బయోమ్యాగ్నెటిజం. అక్కడ యూనివర్సల్ మ్యాగ్నెటిజం అవుతుంది, ఇక్కడ బయోమ్యాగ్నెటిజం అవుతుంది. మనం ఈ ధ్యానం ద్వారా ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా ఈ బయోమ్యాగ్నెటిజంని యూనివర్సల్ మ్యాగ్నెటిజంతో లింక్ చేస్తాం. అది గ్రాడ్యువల్గా అర్థమవుతుంది. అది మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్లో బయోమ్యాగ్నెటిజం దాని డీటెయిల్స్ అన్నీ ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ దీన్ని టచ్ చేయకుండా అంత డిఫరెంట్గా ఉంటుంది. అది కాయకల్పలో చాలా ఇన్డెప్త్ మనకి అంటే డే టు డే లైఫ్లో మనం ఎట్లా ఉండాలి, మన హ్యాబిట్స్ నుంచి ఎట్లా బయటకు వస్తుంది, మన ఎనర్జీ కాయకల్ప రూపంలో మనం ఎట్లా ఉపయోగించుకుంటాము, రిజ్యుమినేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తిని ఉద్దీపింపజేసుకోవడం అనమాట. అది చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రాణశక్తి ఉంటేనే మిగిలినవన్నీ నడుస్తూ ఉంటాయి కదా. ఆ ప్రాణశక్తిని యాక్టివేట్ చేసి వృధా కాకుండా దాన్ని పెంచుకొని వృద్ధాప్యాన్ని, మరణాన్ని వాయిదా వేసి వృద్ధాప్యాన్ని నిలదొక్కుని చేయడానికి అది కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈరోజు మీకు కాయకల్ప బుక్స్ ఇస్తాము, మీకు ఎంత అర్థమవుతుంది అంత చిన్న పుస్తకమే. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పటికి యూజువల్గా మేము అది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇస్తాము. సార్ అన్నారు కాయకల్ప బుక్స్ ఇవ్వండి అమ్మా అన్నారు సాంబశివరెడ్డి గారు. అది ఇస్తాను, మీరు ఒక రీడింగ్ చేసుకోండి. దానికి మీకు నేను అనుకుంటే ఒక ½ అవర్ కూడా పడుతుంది, చిన్న పుస్తకము. బట్ ఈ టర్మినాలజీవే ఉంటుంది, లైఫ్ ఫోర్స్, బయోమ్యాగ్నెటిజం, ఎనర్జీ పార్టికల్స్ ఇట్లాంటివే ఉంటాయి. బట్ ఒకసారి మీరు చదువుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా డౌట్స్ కూడా మీరు ఏదైనా రేస్ చేసి క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. కాయకల్ప బుక్స్ ఇచ్చేస్తాము. తెలుగులో కావాలన్న వాళ్ళు తెలుగులో తీసుకొని, ఇంగ్లీష్లో కావాలన్న వాళ్ళు నెక్స్ట్ అయితే అందులో పాస్చర్స్ అవన్నీ ఉంటాయి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే చేయండి, మీరు ఏం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నేర్పించిన తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది కూడా అందులో ఉంటుంది. బట్ ఇంటర్నల్గా చేయాల్సినవి వేరే ఉంటాయి, అది ఎస్టిమేషన్ ఆలోచిస్తుంది. మీ ఒపీనియన్ మీరు ఎట్లా అయ్యారో చెప్తే ఇట్స్ వెరీ గుడ్. 1 o'clock టైం అడిగాను, 5 to 1 అయిపోయింది క్లాస్. స్నాక్స్ అరేంజ్ చేశారంట సారు, 11ంటికే పెడతామని అన్నారు. కానీ తిని ధ్యానం చేయడం అంత శ్రేష్టం కాదు, ఇదే మనం ఐడియల్గా ఉండాలి కదా అనేసి వెళ్ళేటప్పుడు తింటుంది.